న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని ఘనంగా నిర్వహించారు. క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు కంతేటి సీతారామరాజు ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, దేశం కోసం ఆయన తప్పించిన తీరు నేటి విద్యార్థులకు ఆదర్శమని, ఆయన ఆశయాలను ఆదర్శాలను తామంతా ముందుకు తీసుకువెళతామని కంతేటి సీతారామరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల నాగరాజు మాట్లాడుతూ, రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు అని, ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే మా ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు కంతేటి సీతారామరాజు, వైస్ ప్రెసిడెంట్ కనుమూరి గంగరాజు, సెక్రటరీ వేగిరాజు కృష్ణరాజు, వడ్లమూడి సోమరాజు, చెరుకూరి చంద్రరాజు, సాగిరాజు కృష్ణరాజు, బైర్రాజు సత్య, పేరిచెర్ల నాగరాజు, నంబూరి వీరభద్రరాజు, నంబూరి సుబ్బరాజు, బైర్రాజు సత్యనారాయణరాజు, వేగిరాజు నరేష్, బైర్రాజు సూర్యనారాయణరాజు మరియు క్షత్రియ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అది పెండ్యాల గ్రామం, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు మన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు పెండ్యాల గ్రామంలో జయంతి కార్యక్రమాలు గ్రామ పెద్దల సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోరాట స్ఫూర్తితోటి అందరూ కూడా పిల్లలు తెలుసుకొని, చరిత్ర గురించి తెలుసుకొని, అందరూ కూడా తమ కర్తవ్యాన్ని ఇవన్నీ కూడా తెలుసుకొని దీన్ని పోరాట స్ఫూర్తిని ప్రకటించిన సీతారామరాజు గారికి చేయించి మన రవి అస్తం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం గడగలని సీతారామరాజు గారికి అర్పించి అందరికీ కూడా ఆ పోరాట స్ఫూర్తి అన్నీ కలిగించాలని, ఆయన ఆశయాలు కూడా మన పిల్లల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తారని అందరూ ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి, అల్లూరి సీతారామరాజు గారికి.